ఇంకెవడెవడు ఇవ్వాలరా పైసలు? రే నిన్నే. ఏమ్రా శివయ్య, ఏం కథలు పడుతున్నావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? తిననీకి తగనికి వస్తాయి నా కొడక, అప్పు కట్టనికి రాదారా నీకు? కొట్టకండయ్యా, 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 మీకు దండం పెడతా. కొట్టకండయ్యా, మీ కాలు మొత్తం మార్చండి. కొట్టకండయ్యా, కొట్టకండయ్యా, మీ కాలు మొత్తం మార్చండి. కొంచెం టైం ఇవ్వండి అయ్యా. అయ్యా కొంచెం టైం ఇవ్వండి. కొట్టకండయ్యా, మీ కాలు మొత్తం. నీ కాలు మొత్తం మార్చండి, నీ పైసలు కడతా. కొంచెం టైం అయ్యా. బీద రైతునయ్యా నేను, నా దగ్గర పైసలు లేవయ్యా. అయ్యా పంట వచ్చాక కడదాం అనుకున్నావయ్యా. రాత్రనక పగలనక కష్టపడదాం అనుకున్నామయ్యా. నీ డబ్బులు కడతామయ్యా. ఈ ఏడాది ఎలాగైనా కడతామయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ డబ్బులు ఎక్కడికి పోవయ్యా? ఆ వానదేవుడి కోసం ఎదురు చూస్తున్నావయ్యా. ఆనలు పడంగానే పంట తీసి నీ పైసలు నీకు కడతామయ్యా. ఈ ఒక్కసారి దయచూడయ్యా. రేయ్, నీకు అప్పు కట్టడం చేత కాదు కానీ నీతో అప్పు ఎట్లా కట్టించుకోవాలో నాకు తెలుసు. రేపటిదాకా టైం ఇస్తున్నా నా కొడక. మర్యాదగా నీ భూమి రాసిస్తావా? నీ పెన్లాన్ని నా ఇంట్లో పెడతావా? ఊర్లో చటింపు వేయించి నిన్ను 10 మందిలో నిలబెడతా. నీ పెన్లాన్ని వేలం పెడతా. ఇస్తావా చస్తావా తెలుసుకో నా కొడక. అయ్యా అయ్యా, నా పొలం ఎండిపోయింది. అయ్యో అయ్యా, అయ్యా దేవుడా, అయ్యో నేను అబ్బెట్ట కట్టాలి. ఓ దేవుడా, అయ్యో దేవుడా, అమ్మా నా పొలం వెళ్ళిపోయేది. నేను ఎట్లా బతకాలి? ఓ దేవుడా, ఇంకా నేను బతకను దేవుడా. అయ్యో నేను అప్పుల ఎట్లా కట్టాలి?
ఎట్లయినా కాపాడుకుంటా కాపాడుకుంటా నా పొలం కాపాడుకుంటా. అయ్యో అయ్యా అబ్బా దేవుడా అమ్మా అయ్యా అయ్యో అయ్యా దేవుడా ఏం పాపం చేశానయ్యా నేను ఒక రైతుగా పుట్టడమే తప్ప
నాకే ఇన్ని బాధలు ఎందుకు ఇస్తున్నావయ్యా? మట్టినే నమ్ముకొని బ్రతుకుతున్న మా జీవితాలకు ఎందుకు ఇన్ని కష్టాలు? రైతన్న అన్నదాత అంటారు కదా, మరి రైతుకే ఎందుకు ఇన్ని కన్నీళ్ళు? అసలు దేవుడనే వాడలేడు, మట్టి వాసనే తప్ప సువాసన తెలియని మాకెందుకు ఇన్ని కష్టాలు? రెక్కలు ముక్కలు చేసుకొని రక్తానే చెమట చుక్కలుగా మార్చుకొని ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడే రైతుకి ఎందుకు ఈ కన్నీళ్ళు? ఈ రైతు మట్టిలో దిగితేనే కదా దేశంలో అందరి నోట్లకు ముద్ద దిగేది. మరి అందరికి అన్నం పెట్టే ఈ రైతన్నకి ఎందుకు ఈ ఆకలి మంటలు? ఎందుకు ఈ దరిద్రం? రైతనేవాడు రాజే కాలేడా? మరి రైతే రాజాని ఎందుకంటారు? మరి రైతనేవాడు రాజయ్యేదెప్పుడు? ఈ అప్పుల బాధలు తీరేదెప్పుడు? అప్పుల బాధతో ఒక్కొక్క రైతు పిట్టలు రాలినట్టు రాలిపోతుర్రు. మరి ఈ దేశానికి అన్నం పెట్టేది ఎవరు? ఇంకెంతకాలం మాకీ కష్టాలు? మాకింకెంతకాలం? దేవుడా, రైతు కంట కన్నీరు ఇంకెంతకాలం అయ్యా మాకీ కష్టాలు? ఇంకెంతకాలం దేవుడా ఈ రైతు కంట కన్నీరు? ఇంకెంతకాలం అయ్యా ఈ రైతు కంట నీరు? అమ్మ అమ్మ నైనే ఇంకా రాలేడు. వస్తాడు బేట, మీరు ఆడుకోర్రి. ఏడి మనిషి ఇంకా రాకపోయే. మామ షేన్ కాడ మీ కొడుకు గిట్ట కనబడ్డా అనే? అమ్మ నైనేంటే ఇంకా రాలేదు. రాలేదమ్మా, నేను కూడా నాన్న కోసమే చూస్తున్నా. పోయి ఆడుకోపో. తాత శివయ్య కనిపించిందా అనే? కాకా ఈయన మీ కొడుకేమన్నా కనబడ్డా అనే? అక్కడ సేను కాడ కూర్చున్నాడు కదరా, వర్షాలు కూడా లేవని దిగాలుగా కూర్చున్నాడు. వస్తాడులే, నేను అడిగితే వస్తాపా అన్నాడు. వస్తాడులే నాని. లావణ్య, లావణ్య, ఎవరు? లావణ్య ఏందాక గిట్ల వచ్చినావు? అన్న ఇంకా రాలేదే, జర రావే, కటింకలు పోయి చూసొద్దాము. ఇంకా రాలేదా? రాలేదు. అవును భాస్కర్ లేపుతా. ఏమయ్యా పడుకున్నావా? లేవు లేవు లేవే. అన్న రాలేదట శివన్న. లేవు అట్లేమంటావు? లేవే. ఎవరు? అత్తుండక్క, కలిసిపోదాం. గిట్లెట్లయిందక్క? అసలు ఏమైంది? ఏమోనే, గట్టెంకలు పోతుంటే ఆ కాకని అడిగినా, ఆ పొలం కాడ కూర్చుండని చెప్పిండు. గప్ప నుంచి చూస్తున్నా ఇంకా రాలే. ఏమోనే, నాకు భయం అవుతుంది. ఏమోనే, నాకు అదే అర్థమైతలేదు. ఏ లొల్లి లేదేం లేదే, ఇంకా రాలేదు. ఆ పొలం కాడ కనిపించిందంట, కాక చెప్పిండు. ఏమైందేమో చూద్దాము. ఏమైందక్క? ఈయన ఇంకా రాలేదన్నా. ఇంత టైం అయింది ఇంకా రాలేదా? అవును రాలేదు. జర రానైనా పోయి చూసేద్దాము. పోదాం దా తొందర. నీ నిద్ర మాకు సల్లగా ఉండా. దా అక్క. ఆగు, లాంతరితే తాగు. తొందరా.
వస్తున్నా ఏమైంది? లాంటా వేస్తున్నా తొందరగా అయ్యా మేము ఇంత కంగారు పడుతున్నావు, నువ్వు తాత్పరంగా వస్తున్నావు. ఆ తలుపు దగ్గర పెట్టు. రండి మరి గిట్టెట్లా అయింది అసలు? రండి. అసలు లొల్లి లేదు ఏం లేదు, గిట్టెట్లా అయింది? అగో ఏమైందిరా భాస్కరు ఇప్పుడేట్రా అన్న రాలేదే. రాలేడా? అగో ఇప్పటిదాకా రాకపోవడం ఏందిరా? అందుకే ఇంకా వెళ్తున్నాను. రాలేదే. అప్పుడు కనబడ్డాడని చెప్పినవాడు కానీ ఇంకా రాలేదు కానీ. పా మరి వెళ్దాం పారి. నడు. అసలు గింత బాధ ఏమొచ్చింది అన్నకు? గింతసేపు ఎట్టిపోతాడు అసలు? ఈ టైం వరకు యాడున్నాడు? ఇక్కడ పిల్లలు ఆగమవుతారు, భార్య ఆగమవుతారు, ఇంకా రాలేదు ఇంటికి. గింత సింహం చీకట్లో వెతుకుతున్నాము, అసలు ఎక్కడున్నాడు? దొరకలేడు. ఏడున్నాడు అసలు? ఈ ఏడున్నాడు? చీకట్లో ఎక్కడని ఎతకాలి, ఎక్కడని చూడాలి. యాడున్నాడు? అరే శివయ్య! శివన్న, శివన్న ఓ శివన్న, ఒరే శివ! శివన్న, ఎక్కడున్నావే? శివన్న ఒరే శివ! ఓయ్యా ఓ శివన్న, ఎక్కడున్నావురా? దేవుడా, శివ! ఏమైంది అసలు? ఒరే శివ! ఓ శివన్న, నీ భాస్కర్నే ఏడున్నావే? ఈడు. శివయ్య! శివన్న ఓయ్యా ఒరే శివయ్య! శివన్న అయ్యో ఏడ కానొస్తున్నాడు కదా అక్క. ఏడున్నాడో ఏమో. ఎక్కడ వేయండి అసలు? అరే ఒరే అర్థమైతే శివయ్య! యాడున్నాడు ఈడు? శివన్న, శివరే! ఏమయ్యా? ఓయ్యా గీడ కూర్చున్నావేందే? ఈ చీకట్ల గీడేం చేస్తున్నావయ్యా నువ్వు? పిల్లలు గుర్తొస్తలేదా? ఈ చెట్ల పొంటి పుట్ల పొంటి వన్నవేందే? పోయా అమ్మో అయ్యో లావణ్య ఇట్రంటే పోయా చేసుకుంటుగానే ఏం ఆపద వచ్చింది నీకు? అయ్యో నీకు మందు తాగే పిల్లలు అన్నా నీకు ఇల్లు ఆదికి రాలేదా? పిల్లలు ఆదికి రాలేదా? ఎట్లా చేసిండు? దేవుడా! అన్నా! అయ్యో దేవుడా! అన్నా! నీ పిల్లలకి ఏం చెప్పమంటావు అన్నా? పిల్లలు చిన్నోళ్ళు కదన్నా. అన్నా చూసువా ఎట్లా వేసిండు మీ దోస్తు? అయ్యో పరిస్థితి బాగోడు, చూసుకురావద్దు దేవుడా. అయ్యో నువ్వు ఇట్లా చేస్తావా?